సరే అయితే మీ రచనలు ఎప్పుడు కూడా అంటే అది అనువాద గీతాలైనప్పుడు కూడా అంటే చాలాసార్లు అంటే మన సీనియర్లు అంటే పేర్లు అనుకోకూడదు కానీ చాలా మీరన్న లబ్ధప్రతిష్ఠలు కూడా ఆ శబ్దంలో పదాన్ని ఇరిగించడం కోసం అని చెప్పేసి కొన్ని పదప్రయోగాలు చేస్తే కొన్ని అర్థమయ్యేవి కాదు. అప్పుడప్పుడు పాడతా తీగ ప్రోగ్రాంలో బాలు గారు చెప్పేవారు అనమాట. ఆ పదానికి అర్థం లేదు, ఆయన అక్కడ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ ఆయన ఇరికించారు అన్నట్లుగా ఉండేది. బట్ మీ విషయంలో మాత్రం ఎప్పుడు అలా జరగలేదు నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ చిన్న అపార్థం కూడా ఉంది. అనువాద చిత్రాలంటే మీరు అంటే కొన్ని ఉదాహరణలు చెప్పండి. యానిమల్ ఉంది ఇప్పుడు, అనువాద గీతాలు అయినప్పటికీ కూడా అవన్నీ కూడా ఒరిజినల్ లాగే ఉంటాయి. అదే కొంతమంది మీరు కరెక్ట్ గానే అర్థం చేసుకున్నారు. కొంతమంది ఏమాయి చేసేవే ఎటో వెళ్ళిపోయింది మనసు శ్వాసం శ్వాసగా కూడా అనువాద చిత్రాలు అనుకుంటారు. లేదు లేదు లేదు, అవి సమాంతరంగా జరిగింది. రెండు భాషల్లోనూ బైలాంగ్వల్ అన్నమాట. బైలింగ్వల్ అనేటప్పటికే ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటాం. దాన్నే అనువాద చిత్రాలకు కూడా నేను ఉపయోగించడం జరిగింది. ఏం చేశానంటే నేను వచ్చే సమయానికి ఇలాగే డబ్బింగ్ ఒక రకంగా, స్ట్రైట్ సినిమాలు ఒక రకంగా, ఈ పోకడలో పాటలు ఉండడం గమనించి దీనికి ఏం చేయగలనని ఆలోచిస్తే నాకు తట్టింది ఏంటంటే సత్యానువాదం కాకుండా స్వేచ్ఛానువాదం అన్న పద్ధతిలోకి వెళ్దామని. ఓకే, ట్రూ ట్రాన్స్లేషన్ కాకుండా ఫ్రీ ట్రాన్స్లేషన్. ఈ తరం భాషలో చెప్పాలంటే అంటే మొత్తం పాట అంతటికి ఏం కన్వే చేయాలో ముందు అనుకుని అది ఎప్పుడు ఆ భావం ఏ వాక్యానికి కుదురుతుందో ఆ భావాన్ని ఆ వాక్యానికే చొప్పించేలాగా. మనకు కావాల్సింది ఏంటి? కేవలం లిప్సింకే కదా. ఆ లిప్సింక్కి ఆ భాషలో ఆ వాక్యానికి ఏ భావం వాడారో అది వాడకుండా మొత్తానికి పాటకి రావాల్సిన భావం ఇది అని చెప్పి మళ్ళీ వాక్యాలని అటు ఇటు మార్చుకుని కొత్తగా తెలుగు పాట రాస్తే ఎలా ఉంటుందో అలా రాస్తూ కేవలం ఆ లిప్సింక్ వరకు జాగ్రత్త తీసుకునేలాగా మొదలుపెట్టాను అనమాట. తర్వాత అది బాగా వర్కౌట్ అయింది.